హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో పుష్ప 2 టికెట్స్ అయితే చాలా భారీగా పెంచేస్తున్నారని చెప్పేసి మరి చూడడం ఎలా అని చెప్పేసి చాలా మంది అయితే భయపడుతూ ఉన్నారు. అదేవిధంగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ టికెట్ రేట్స్ ఎంత పెరిగినా సరే మూవీ అయితే చూడాల్సిందే అని చెప్పేసి చాలా వెయిటింగ్ కూడా చేస్తున్నారు. మరి ఈ టికెట్స్ రేట్స్ గురించి అయితే పూర్తిగా మనతో పాటు అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం సినీక్రేట్కి దాసరి విజ్ఞాన్ గారు అయితే ప్రస్తుతం మనతో పాటు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఏంటి పుష్ప 2 టికెట్స్ అయితే చాలా పెంచేశారని చెప్పేసి చాలా మంది ఈ కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఇలా అయితే మేము ఎలా సాధారణమైన వ్యక్తులం ఎలా చూడాలని చెప్పేసి కూడా చాలా కామెంట్స్ చేస్తున్నారు. సో మరి ఇది ఎలా? వన్ సెకండ్. ప్రతి చోట మనం ఇది కామన్ మ్యాన్ కార్డు వాడకూడదు. కామన్ మ్యాన్ కార్డు ప్రతి చోట వాడతాడు, పెట్టాల్సిన ఖర్చులు మంచిగానే పెడతాడు వాడు. అవును, పెట్టే వాళ్ళందరూ నిజం చెప్తున్నా. ఇప్పుడు ఎట్లా చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సినిమా విషయానికి వస్తేనే అయ్యో మేము సామాన్య ప్రేక్షకులు మేము ఎలా చూస్తాము అంతంత రేట్లు పెడితే అదేంటి ఇదేంటి అని వీడే అంటాడు. విజువల్ వండర్ ఉంటే తప్ప థియేటర్ రానని మళ్ళీ వీడే అంటాడు. అవునా? ఫ్యామిలీ డ్రామా సినిమా పెట్టాను నేను, ఒక సినిమా సకుటుంబం, ఒక సినిమా పేరు, అందరు రండి, ఎవడొస్తాడు? తొక్కలో ఏదో కుటుంబ కథా సినిమా అంటే ఓటీటీలో చూడొచ్చులే, అంతేనా? నెక్స్ట్ హర్రర్లు, థ్రిల్లర్లు, ఇంకేవేవో పెట్టినా కూడా ఒక హర్రర్ కామెడీలు, నా పిండాకూడలు ఇవన్నీ కూడా ఓటీటీలోనే చూస్తూ అంటుండే. ఇప్పుడు ఎవడు రావట్లే థియేటర్కి. అవును, థియేటర్కి ఎవడ వస్తున్నాడు? నువ్వు పెద్ద విజువల్ వండర్ చూపి నాకు, అప్పుడు వస్తా. ఓ బాహుబలి తీ, ఓ దేవరతి, లేకపోతే కంగువతి, లేకపోతే తంగలాంతి, ఇంకో కొత్త ప్రపంచాన్ని నాకు చూపి, ఒక అవతార్తి, నువ్వు ఇవి తీస్తే అప్పుడు నేను వస్తా. లేదంటే ఇవన్నీ మాకు ఓటీటీలో ఉన్నాయి, మేము అక్కడే చూస్తాం. విజువల్ వండర్ థియేటర్లో కూర్చొని చూడ ఆ ఎక్స్పీరియన్స్, ఆ సౌండ్, అబ్బాబాబా, అది కూడా మళ్ళీ 3D కళ్ళజోడు పెట్టితేనే ఆ ఎక్స్పీరియన్స్. అప్పుడు వాడు వస్తా అంటున్నాడు, లేదంటే రావట్లా. ఇప్పుడు నీకు 10 కోట్లు పెట్టి నేను సినిమా తీసా, కుటుంబ కథా చిత్రం, నీ టికెట్ 100 రూపాయలు పెట్టా, ఓకే నచ్చింది. నేను 50 కోట్లు పెట్టి ఒక హర్రర్ థ్రిల్లర్, ఇంకేదేదో సస్పెన్స్ థ్రిల్లర్ తీసి చచ్చా, 150 రూపాయల టికెట్ చూసావు, బాగానే ఉంది. నీకేమో విజువల్ వండర్ కావాలి. నీ విజువల్ వండర్ తీయాలంటే నాకు 300 కోట్లు ఖర్చు అవుతుంది. అవును, నేను 300 కోట్లు పెట్టి నీకు ఎక్స్పీరియన్స్ ఇచ్చినప్పుడు నువ్వు 300 పెట్టవా? పెట్టాలిగా. నేను 500 కోట్లు పెట్టి తీస్తే నువ్వు 500 ఇవ్వు, సేమ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నీకు ఇంకోటి, మన రోడ్ల మీద ఈ జైంట్ వీలు, క్రాస్ వీలు ఎగ్జిబిషన్లకు వెళ్తామా, అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్లో, ఓకేనా? వాటి టికెట్ ఎంత ఉంటుంది? 100 రూపాయలు ఉంటుంది. కొంచెం పెద్ద పెద్దవి ఉంటాయి, ఏవి స్నో పార్క్, లేకపోతే అదేంటిది అక్వేరియం థీము, పెద్ద టైటానిక్ థీమ్ అని, ఇంకా పెద్ద పెద్ద జైంట్ వీళ్ళు, ఇలాంటి తిరిగేవి ఎక్కువ ఉంటాయి, గ్రౌండ్ అంతా ఉంటాయి. దానికి వాడు 200 టికెట్ పెడతాడు. వండర్ లాభం ఆడు 2,500 పెడతాడు. ఎందుకు? ఎంత గ్రాండ్గా ఉంటే అంత రేటు. సినిమా కూడా అంతే. నీకు ఎంత విజువల్ వండర్, ఎంత గ్రాండ్గా చూపించాలంటే అంత ఖర్చు అవుతేప్పుడు నువ్వు కూడా అంత విజువల్ వండర్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే అంత రేటు పెట్టాలి. సో మరి ఇంత రేటు పెంచినందుకు ఎంత రికార్డు కొడుతుందని మనం అనుకోవచ్చు. నార్మల్గా ఇప్పుడు చాలామంది RRRని బీట్ చేస్తున్నాయి. ఇప్పుడు మన వరల్డ్ వైడ్గా అయితే, సో మన ఓవరాల్గా ఇండియాలో చూసుకున్నట్లయితే RRR చాలా ఫస్ట్లో ఉంది. సో మరి దాన్ని రికార్డ్ చేస్తుందా అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటూ ఉన్నారు. రికార్డు బ్రేక్ అంటే బాహుబలి 2 ఇప్పటివరకు హైయెస్ట్ ఇన్ మన తెలుగు. అవును, హిందీలో ఉన్నాయి మనకి పీకేలు, దంగళ్ళు, బీభత్సమైన సినిమాలు ఉన్నాయి. అవన్నిటి తర్వాత బాహుబలి, పుష్ప 2,000 కోట్లు జస్ట్ గోటితో సమానం. పుష్పకి అట్ట తీసేస్తుంది, ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో తెలియదు. ఇక మీదట పాన్ ఇండియా సినిమాల గురించి ఎవరు మాట్లాడుకున్నా పుష్పకి ముందు, పుష్ప తరువాత అని మాట్లాడుకోవాలి. ఈ రికార్డులు మళ్ళీ బద్దలుగా ఉంటే మళ్ళీ పుష్పే రావాలి, ఇంకొకరు రారు. మళ్ళీ ఇంకొకటి వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, కొన్ని డేస్ మాత్రమే టికెట్ రేట్స్ పెంచుతాం, తర్వాత తగ్గిస్తామని చెప్పేసి కూడా కొద్ది ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దానికి కూడా చెప్తా సమాధానం. ఇప్పుడు అదే అమ్యూజ్మెంట్ పార్కులు మనకి ఊర్లలో ఎగ్జిబిషన్లు 1 మంత్ అవుతాయి. అవును, ఫస్ట్ వారం 10 రోజులు వాడు రేట్లు 100కి తగ్గడు. ఇక పోతున్నాం అనే టైంలో buy 1 get 1 ఇస్తాడు. అవును, అదంతే. మా డిమాండ్ ఉన్నప్పుడు క్యాష్ చేసుకోవడం, తర్వాత buy 1 get 1 అంటే ఎక్స్పైర్ అయిపోతుంది.
ఎక్స్పైరీకి సిద్ధంగా ఉన్నవి నేను డిస్కౌంట్లో ఇస్తా. మ్మ్. పుష్ప కూడా ఇప్పుడు ఏంటి కొన్ని రోజుల తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది. అంటే ఎక్స్పైరీ ఇన్ సెన్స్ సినిమా ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ఇక అందరికి అర్థమైపోతుంది సినిమా ఏంటనేది. చెప్పేస్తారు, అరే క్యామియో రోల్లో ఈ హీరో ఉన్నాడు రా, క్లైమాక్స్ ఇట్లుందిరా, ఇది అంటారా, ఇది ఇట్లా అంటారా అని చెప్పేస్తారు. మ్మ్. స్టోరీ ఇంతే ఏమీ లేదు, అది ఉంది ఇది ఉంది ఇట్లుంటుంది, ఆ విలన్ వచ్చి ఇట్లా గొంతు పట్టుకొని ఇట్లా పొడుస్తాడు. ప్రోడక్ట్ ఎక్స్పైరీ డేట్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు 3 months అయితే 4 months అయితే ఎలా అయితే ప్రోడక్ట్ ఎక్స్పైరీ డేట్కి దగ్గర ఉంటే మ్మ్. 2 monthsలో పాడవుతుంది, దాని డేట్ అయిపోతుంది అంటే 50% ఆఫ్ అని పెట్టేస్తారు కదా. అవును. పుష్పకు కూడా ఒక ఎక్స్పైరీ డేట్ వస్తుంది 1 week దాటిన తర్వాత. ఆ ఎక్స్పైరీ డేట్ ఏంటంటే వీళ్ళు చెప్పేది అందరికీ తెలిసిపోతుంది సినిమా, అవును. దాని సస్పెన్స్లు అన్నీ అందరికీ బయటపడిపోతాయి, అందరు మాట్లాడేసుకుంటారు, అప్పటికి అందరు రివ్యూలు కూడా చెప్పేస్తారు. అవును. సో చూడకపోయినా సరే చూసినట్టుగా అన్ని తెలిసిపోతాయి వాడికి. అప్పుడు ఆ క్యూరియాసిటీ తగ్గిపోతుంది. ఆల్రెడీ తెలిసిందే, ఒకసారి అసలు ఎట్టుందో చూద్దామా, తొంగి చూద్దామని వెళ్ళే బ్యాచ్లు ఉంటాయి బాగా. అవునా, ఆ బ్యాచ్ల కోసం డిస్కౌంట్ అనమాట. క్రేజ్ ఎప్పుడు ఫస్ట్ వీక్ అంతా ఉంటుంది, మ్మ్. అప్పుడు ఎవరికి ఏం తెలియదు కాబట్టి వీళ్ళు కూడా స్టార్టింగ్ రేట్ పెంచారు, తర్వాత తగ్గించుకున్నారు. తప్పేం చేశారు, రెగ్యులర్ మార్కెట్ ఫండ్ అనే కదా ఫాలో అయింది. అవును. అది మరి December 5th ఎలా ఉండబోతుంది, అసలు ఇంకా సంచలనం సృష్టించబోతుందని చెప్పుకోవచ్చా? ఎందుకంటే ఆల్రెడీ మనకి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అట్లీస్ట్ ఒక ఏది ట్రైలర్ చూసుకుంటేనే 25 million అంటే మనకి చాలానే దాటింది. అదేవిధంగా ఇప్పుడు ఐటమ్ సాంగ్, నిన్న వచ్చిన ఐటమ్ సాంగ్ కూడా అది మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్, సో అది కూడా 25 million ఎబోనే దాటింది. సో ఎలాంటిది ఇప్పుడు మరి మూవీ వస్తే ఇంకెలా ఉండబోతుంది, ఫ్యాన్స్ హంగామా హడావిడి ఎలా ఉండబోతుంది? ఊరికే పుష్ప మామూలుగా వచ్చి ఇట్లా కూర్చుంటేనే చూడ్డానికి ఎంతమంది వచ్చారో మొన్న మీకు బీహార్ చూపించింది, నిన్న చెన్నై చూపించింది. అవును. అవునా, అలాంటిది పుష్ప ఫుల్ ప్లెజ్డ్గా గెటప్లో ఉండి 3.5 hours సందడి చేస్తామంటే ఎంతమంది వస్తారు ఊహించుకో ఒకసారి, పాన్ ఇండియా లెవెల్లో. సో ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అయిపోతుంది. సో అంటే ఇప్పుడు పుష్పలో దానికి అంటే ఇప్పుడు నార్మల్గా మనం సాంగ్ చూసుకున్నా కానివ్వండి, అదేవిధంగా ట్రైలర్ చూసుకున్నా కానివ్వండి, కొన్ని లైట్ నెగటివిటీస్ అనేటివి స్ప్రెడ్ అవుతున్నాయి. సో దాని గురించి మీరేమంటారు? అవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి, వీళ్ళు ఇంకా నెగిటివ్ చేస్తూనే ఉంటారు. రేపు ఎల్లుండి ఇంకా ఎక్కువ వస్తాయి చూడు, రిలీజ్ రోజు కూడా ఇంకా ఉంటాయి. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దీన్ని డ్యామేజ్ చేయడానికి ఫస్ట్ డేనే స్టోరీ మొత్తం లీక్ చేసేద్దాం అనుకుంటున్నారు. అవును. ఆన్లైన్లో చెప్పేద్దామని సస్పెన్స్, ఏం లేదురా అత్తను పొడిచేది వాళ్ళ అల్లుడే అని చెప్పేసారు అనుకో, ఇంకా సినిమా ఏం చూస్తున్నాము. ఆ విధమైన సస్పెన్స్లు ఏమైనా ఉంటే తెద్దామని. పుష్పకి క్యామియో రోల్స్ ఎవరైనా ఉంటే ఆ హీరో పేరు ముందే చెప్పేద్దామని, దాని మీద ఉన్న క్యూరియాసిటీ తగ్గిద్దామని కూడా ఒక మూక తిరుగుతూ ఉంది. వాళ్ళు ఎంతమంది తిరిగినా పుష్పే. ఇప్పుడు పార్ట్ 1 కూడా మళ్ళీ చూస్తారు థియేటర్లో వేస్తే. మరి అలాంటిది ఆ క్రేజ్ అంతే. కొన్ని సినిమాలు చూసిన కొద్దీ చూడాలనిపిస్తే అలాంటి జాబితాల్లో పుష్ప ఒకటి. థ్యాంక్ యూ అండి.